జనవరి 3, 2024 తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఉత్సవాలను నిర్వహించుకున్నారు ఎస్బీఎన్కేఎస్ న్యూస్ ఛానల్ ఆఫీసులో. ఈ సందర్భంగా ఈ సమావేశానికి అధ్యక్షత అశోక్ వహించగా శ్రీహరి కార్యదర్శులు మాట్లాడారు. ఇదే సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన మల్లేష్ యాదవ్, రషీద్ ద్రావిడ గారు కూడా మాట్లాడుతూ ఆ రోజు పూలే చేసిన పోరాటాన్ని, సావిత్రిబాయి చేసిన విద్యా వ్యాప్తి కోసం చేసిన కృషిని కొనియాడుతూ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా స్త్రీలు ఇంకా అభివృద్ధి చెందలేదు. దానికి కారణము విద్య దూరం కావటమే. విద్యను ప్రతి కుటుంబంలోని స్త్రీలు నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పుడు చదువుకున్న స్త్రీలు కూడా సామాజిక ఉద్యమాలపైన కానీ రేపటి చరిత్ర నిర్మాణానికి కానీ ముందుకు కదలకపోవడం చాలా విచారకరం. ఆ స్త్రీలను కదిలించవలసిన అవసరం మనలో కూడా ఉందని చెప్పారు. కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు, తెలుగుని విషయాలు కూడా మాకు జ్ఞానోదయం వచ్చినాయి సార్. చాలా చాలా ఉంటుంది. అలాగే పెద్దలు ఇప్పుడు రషీద్ ద్రావిడ భారత నాస్తిక్ సమాజ జాతీయ నాయకులు మిత్రులందరికీ ఉద్యమ వందనాలు. ఈరోజు మనము చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని చేసుకోవటము ఈ ఒక మీడియా ఆఫీస్లో, ఎస్బీఎన్కేఎస్ ఆఫీస్లో చేసుకోవటము ఒక గొప్ప పరిణామం. ఎందుకంటే సమాజంలో అందరూ చేస్తూ ఉంటారు, కానీ మీడియా తరఫు నుంచి కూడా ఈ బాధ్యత తీసుకోవటం ఒక గొప్ప విషయం. దీన్ని స్వాగతించాలి. నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎస్బీఎన్కే ఛానల్ సిఇఓ గారిని, సంపత్ గారిని. థ్యాంక్ యూ సార్. అదే క్రమంలో ఈ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జ్యోతిబా మహాత్మా పూలేని చూడలేదు, తర్వాత సంత్ కబీర్ని చూడలేదు, గౌతమ బుద్ధుని చూడలేదు. కానీ చూడకున్నప్పటికైనా వీళ్ళు నా గురువులు అని ప్రకటించుకోగలిగారు. ఏంటిది? ఎందుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి మరి పులే అని గురువుగా ప్రకటించిండు అనేది మనం చూసుకున్నట్టుంటే, నేను నా తరపు నుంచి డాక్టర్ బాబాసాహెబ్ గారి ఒక ఆలోచన కనుక తీసుకున్నట్టుంటే, జ్యోతిబా మహాత్మా పూలే 1848లో గులాంగిరి అనే ఒక బుక్ రాస్తారు. ఈ గులాంగిరి రాసిన కాలము ప్యారిస్లో మార్క్స్ రాసిన పెట్టుబడి శ్రమ దోపిడి అనేది సేమ్ ఈక్వల్ కాలం, రెండు కూడా సమానమే. అక్కడ శ్రమని ఎట్లా దోపిడీ చేయబడుతుంది, శ్రమ ఏంటిది అనేది కొలతలల్లా వివరించిన సందర్భము ఉంటే, అదే క్రమంలో ఇక్కడ ఇండియాలో అత్యంత వెనకబడ్డ కులం నుంచి వచ్చిన, శూద్ర కులం నుంచి వచ్చిన జ్యోతిబా పూలే అనేది మాలి కులం అంటే, అక్కడ మాలి అంటే వ్యవసాయం చేసే దాంట్లో పువ్వులో ఉత్పత్తి చేసి పువ్వులని అమ్మి ఇచ్చేసే కులం, కానీ శూద్రుడే. ఈ శూద్ర కులంలో పుట్టిన వ్యక్తి గులాంగిరి అనే బుక్ రాసుడు. అసలు గులాంగిరిలో ఏముంది అంటే, మార్క్స్ చెప్పిన ఒక ఐడియాలజీ ఏదైతుందో అదే సమకాలికంగా షేట్జీ, బడ్జీ, లాడ్జీ, ఏక్, సారీ జనతా ఏక్ అని. అంటే షేట్జీ అంటే ఎవరు? కోమటి. బడ్జీ అంటే ఎవరు? బ్రాహ్మణ్. లాడ్జీ అంటే ఎవరు? భూస్వాములు. వాళ్ళు ఒకటి. సారీ జనతా ఏకన్ అంటే మిగిలిన వాళ్ళు, ఉర్లేలే సగడే ఏకత్ర అంటే మిగిలిన వాళ్ళందరూ ఒకటి అని. ఇది మరాఠీ భాషలో చెప్తారు. ఎంత గొప్ప విషయం తెలుసా? మార్క్స్ అదే చెప్తున్నాడు. ఈరోజు ప్రపంచ మేధావి మార్క్స్ చెప్పిన విషయాలు ఎక్కడో పూనాలో ఒక మామూలు పల్లెటూరు నుంచి వచ్చిన, శూద్ర కులం నుంచి వచ్చిన, వేల సంవత్సరాల నుంచి చదువుకు దూరం చేసిన కులముల నుంచి వచ్చి అక్కడ కార్ల్ మార్క్స్ చెప్పిన సేమ్ ఐడియాలజీని ఇక్కడ చెప్పి, అంటే అక్కడ చదివి ఇక్కడ చెప్పినట్టు కాదు. ఈ రోజు ఉన్నట్టుగా నెట్ ప్రపంచం చిన్నదైన రోజులు కావు. ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఒకవేళ హైదరాబాద్లో కనుక న్యూస్ పేపర్ వెళ్తే ఆ వరంగల్కి వెళ్తే 3 రోజులు పట్టింది.
నేను కూడా అట్లా 3 రోజుల పేపర్ చదివిన వ్యక్తినే. ఏ రోజు ఆ రోజు దొరకని రోజులు. నేనేం పెద్ద 1800 సంవత్సరాలు పట్టలేదు. అయినా ఆ ఐడియాలజీని తీసుకోవడం అంటే ఏంటిది, వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేస్తే తెలుస్తుంది. మరి వాస్తవ పరిస్థితిని ఏ విధంగా అధ్యయనం చేసిండు జ్యోతిబా మహాత్మా ఫులే అంటే, చిన్న కీవర్డ్స్. మనం మాట్లాడే ప్రతి భాషని ఏ ప్రాంతం వాళ్ళు మాట్లాడినప్పటికైనా మాతృభాష అంటాం, పితృభాష అంటాం. ఇప్పుడు కూడా ఆధునిక కాలంలో కూడా తల్లి మొదటి గురువు అని కూడా చెప్తున్నారు. చూడండి, ఎవరికైనా జ్ఞానం కావాలంటే తల్లి మొదటి గురువు. ఈ సమావేశానికి గౌరవనీయులు ముఖ్య అతిథులు భారత వాస్తవిక సంఘం నేషనల్ కమిటీ మెంబర్ మల్లేశం సార్ గారు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు మరియు సభకు హాజరైనటువంటి మిత్రులు, ఈరోజు సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా మనం ఇక్కడ కలుస్తున్నాం. ఒక ముఖ్య విషయాలు మన వక్తలు అందరూ చెప్పారు. ఆల్రెడీ మనం ఉద్యమాలలో పనిచేస్తున్నాం కనుక మన సావిత్రిబాయి పూలే గురించి, జ్యోతిరావు పూలే గురించి, అందరి గురించి బాగా తెలుసు. అయితే మనకు ఇప్పుడు ఏంటి అంటే, ఇందాక రషీద్ అన్న ఉపన్యాసాలు కూడా చాలా విషయాలు చెప్పారు. ఏంటంటే 190 సంవత్సరాల కింద పుట్టిన పరిస్థితి, ఎట్లుండే పరిస్థితులు ఈరోజు కూడా పరిస్థితులలో అంటే 190 సంవత్సరాల కింద పుట్టిన సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే 170 సంవత్సరాల కింద 1848లో మహిళలకు స్కూల్స్ ఉండాలని చెప్పి మహిళలకు స్కూల్స్ పెట్టి ఇంగ్లీష్ నేర్చుకోండి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది మన దరిద్రాన్ని పోగొడుతుంది, మన అజ్ఞానాన్ని పోగొడుతుంది అని చెప్పి ప్రచారం చేశారు. ఒక 50 స్కూల్స్ వరకు నడిపించారు. అయితే 170 సంవత్సరాల కింద స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఈ రోజు కూడా మనకి ఇంకా పూర్తి కాలేదు. ఆ రోజు ఈ కంప్యూటర్స్, పేపర్స్ ఇది లేకున్నప్పుడు, ఈ రోజు కంప్యూటర్, ఇంటర్నెట్ ఇన్ని వచ్చినప్పటికీ కూడా మనలో రావాల్సినంత జ్ఞానం, రావాల్సినంత చదువు రాలేదు. అంటే ప్రపంచ స్థాయి జ్ఞానం అంటే మనం ఒక పుస్తకం చదివితే సొంతంగా అర్థమయ్యేది తెలియజేయడం. ఇవాళ ప్రపంచానికి అంతా లింక్ లాంగ్వేజ్ అయినటువంటి ఇంగ్లీష్ భాష మనకి ఇంకా రావట్లేదు. సో స్కూల్కి ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే 9 సంవత్సరాల తర్వాత పెళ్ళైన తర్వాత చదువుకొని ఇంగ్లీష్ నేర్చుకొని ఒక ఇంగ్లీష్ టీచర్ అయ్యారు. స్కూల్కి పోకుండా ఆ రోజుల్లో అంటే చూడండి, అంటే మనం 190 సంవత్సరాల కింద పుట్టిన ఆమెతో కంపేర్ చేసుకుంటే మనం 50 ఏళ్ళ కింద, 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద పుట్టిన వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారు. అయితే ఇంత జ్ఞానం ఉన్నప్పటికీ, ఇంత అధునాతన వస్తువులు ఉన్నప్పటికీ కూడా ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ బలంగా మన మెదళ్ళలో ఉండడం వల్ల మనం ఎక్కడే నడుతుంది. మనం చదువుకుంటే నీ గొర్రెవాడు కాస్తాడు, నీ బర్రెవాడు కాస్తాడు, బర్రెగాడికి ఉద్యోగం, చదువుకుంటేవాడు ఉద్యోగం ఏది, ఈ గొర్రెగా ఇక్కడ ఉండడని చెప్పడం వల్ల కరెక్ట్ చదువుకుంటే మనవాడు గొర్రెగాడు అని చెప్పి మన తల్లిదండ్రులు. మేము చిన్న ఉన్నట్టంటే 50 ఏళ్ళ కింద ఆలోచన ఉందంటే ఆలోచించండి. అంటే మనోడు చదువుకుంటే గొర్రెగాడు కంటే చదువుకుంటు అనేటువంటి భావజాలు మన మెదళ్ళు లెక్కించారు. ఈ రోజు మనం చదువుకున్న వాళ్ళం కూడా ఏం చేస్తున్నాం, చదువుకొని పూజల పేరుతోని, పురస్కారాల పేరుతోని, అంబేద్కర్ చెప్పినటువంటి మన జ్ఞానాన్ని ఉపయోగించి మనం అందరం సమానంగా ఎదగాలి, కులాలు మతాలు పోవాలని చెప్తే ఈ కుల వ్యవస్థ మంచిది, కుల వ్యవస్థలో ఉందామని చెప్పేసి ఈ మూఢ విశ్వాసాలను పాటించి కుల వ్యవస్థను ఇట్లాగే చేస్తూ మా కులం గొప్పది అనేటువంటి ఈ కులం మొత్తం పోయి ఒక మానవ సమాజం రావాలని మన మహనీయులు చెప్తే ఆ డైరెక్షన్లో మనం పోతలేము. అయితే ఈరోజు చదువు మనం ఇంకా 190 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల నుంచి విద్య కోసం, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు కొన్ని చదువులేదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వాళ్ళు ఏది కుల వ్యవస్థ గురించి వాళ్ళు తెలియదు కనుక చదువు అందరికీ పెట్టారు. అయితే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన స్కూల్లో కూడా బాబులు అడుక్కున్నారు, మనకి సూత్రులు కూడా వస్తే మేము స్కూల్కి రామని చెప్పేసి లేకపోతే వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలని. అట్లాంటి పరిస్థితి అంటే వాళ్ళు బ్లాక్మెయిల్, అంటే డబ్బులు ప్రజలయ్యి బ్రిటిష్ గవర్నమెంట్ ఏది స్కూల్స్ పెట్టినా కూడా ఆ స్కూల్లో షూట్లు చదువుకుంటే మేము చదువుకోమని చెప్పేసి అడ్డుకులేసారు. అంటే ఆ రకంగా బ్రిటిష్ పరిపాలించినా, ముస్లిమ్స్ పరిపాలించినా కూడా ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని వాళ్ళు బలంగా మన మెదళ్ళలో ఉంచారు. ఈ రోజు 200 సంవత్సరాల నుంచి అటు పూలే పోరాడి, పెరియార్ పోరాడి, అంబేద్కర్ పోరాడి, ఈ రోజుకు మనం 200 సంవత్సరాల నుంచి పోరాటం నడుస్తున్నప్పటికీ కూడా మన మెదళ్ళల్లో ఉన్నటువంటి ఈ మనువాదం, అంటే మనం అంటున్న మనువాదం పోవాలి, బ్రాహ్మణవాదం పోవాలి, కానీ మన మెదళ్ళల్లో ఉంది. అందుకే కత్తిపద్మరావు గారు అంటారు ఒక మాట, ఏమని, యూరోప్లో బానిసలకు కాళ్ళకు చేతులకు వేడి చేసిరు, కానీ భారతదేశంలో వేడి మెదడుకి వేసిరు, కానీ అవి కనిపిస్తలేవు, కానీ ఆ మెదడులో ఉండి ఆ బానిసత్వంలోనే బతుకుతున్నాము. సో మన మెదడులో ఉన్నటువంటి బానిసత్వాన్ని పోగొట్టాలి. ఆ బానిస సంఖ్యలను తుంచకుండా మనం అభివృద్ధి చెందలేము. కనుక 190 సంవత్సరాల కింద ఉంటే సావిత్రిబాయి పూలే ఒక గొప్ప టీచర్ అయితే, ఆ రోజుకున్న గట్టు పరిస్థితులు, మహిళలు ఇట్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దన్న రోజులలో ఆమె చదువుకుంటే ఈ రోజు మనకి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. కనుక మనం అంతకంటే 10 రెట్లు గొప్ప టీచర్లు అవ్వాలి. గొప్ప వాళ్ళలో 1% సమాజ సేవ చేసిన 1%. అయితే ఇక మనం అందరం తెలిసిన వాళ్ళే ఉన్నాం. కానీ ఇందాక సార్ అన్నట్టు ఇంటికి వెళ్ళాలి, మన ఇంట్లో మహిళలకు చెప్పాలి, మన కాలనీలో మహిళలకు చెప్పాలి, మన కమ్యూనిటీలో చెప్పాలి. మహిళలు చదువుకుంటేనే, మహిళలు చదువుకోకుంటే మనం
ఇలా ఉన్న స్కూల్స్లలో ఒక మీరు ఏ గవర్నమెంట్ స్కూల్కి పోయినా సరే 70-80% పిల్లలకు చదవడం రాయడం రావట్లేదు. మరి ఏమవుతున్నాయంటే ఏదో చదువుతున్నాం, పాస్ అయిపోతున్నారు. కొన్ని గురుకుల స్కూల్లో 6% ఉంటాయి. ప్రైవేట్ స్కూల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూళ్ళల్లో ఫలితాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి ఆ స్కూళ్ళల్లో అని అంటే, ఇది కేంద్రీయ విద్యాలయాలు లేకుంటే ఆ స్కూళ్ళలో ఫలితాలు ఎందుకు వస్తున్నాయి అంటే, వాళ్ళ తల్లులు ఇంటికి వచ్చిన తర్వాత తల్లు చదువు స్కూల్ గొప్పదనం కాదు. మన గవర్నమెంట్ స్కూల్లో ఆ స్కూల్లో కంటే గొప్ప గొప్ప టీచర్లు ఉన్నారు. కానీ చదువు రాకపోవడానికి కారణం ఏంటంటే మన తల్లులు ఏమైనా తెలిపిన చదువుకున్నాం, 10th క్లాస్ చదువుకున్నాం అని అనుకోవడం వల్ల రావట్లేదు. కనుక ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటంటే, మన పిల్లల చదువు కోసం తల్లులకు చదువు రాకుండా పిల్లలకు రాదు. సావిత్రిబాయి పూలే ఆ రోజు జ్యోతిరావు పూలే చెప్పింది అది. ఫస్ట్ తల్లులు నేర్చుకోవాలి. తల్లులు నేర్చుకుంటే ఆటోమేటిక్ చదువుతుంది. భర్తలు నేర్చుకోకుండా, తల్లులు నేర్చుకోకుండా పర్వాలేదు. కనుక మనం కనుక తల్లుల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, అసలు అంబేద్కర్ మనం అందరం పొద్దున్న లేస్తే అంబేద్కర్ వారసులం అని చెప్తాం. మనం నిజమైన అంబేద్కర్ వారసులం అయితే 1 సంవత్సరం లోపల అసలు మన కుటుంబాలన్నీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి. చిన్న విషయం ఇంగ్లీష్ అని 1 నెల రోజులు వచ్చేస్తుంది. అప్పుడు వస్తే ఏమవుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అది ఇప్పుడు ఒక కలెక్టర్కు మనకి ఏం తెడలేదని అర్థమవుతుంది. ముఖ్యమంత్రికి మనకి ఏం తెలియదు, అదే అందరూ సమానమే కదా. అసలు ఆయన నాకంటే ఏ రకంగా గొప్ప అనిపిస్తుంది. లేకపోతే మనం తెలుగు ఒకటే వస్తే ఆయనకి ఇంగ్లీష్ వచ్చి మనకు తెలియదని అనుకుంటున్నాం. సో కనుక మనం నిజంగా అంబేద్కర్ వారసులుగా, పూలే వారసులుగా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ 1 సంవత్సరం పీరియడ్ తీసుకొని ప్రతి కుటుంబంలో తెలుగు, ఇంగ్లీష్ 2 రావాలి. మన మాతృభాష రావాలి, ఇంగ్లీష్ రావాలి. సో అప్పుడు ఏమవుతుంది, మనం ఎవరికంటే తక్కువ కాదు. కలెక్టర్ కంటే, ఎంఆర్ఓ కంటే, ఒక పోలీస్ ఆఫీసర్ కంటే ఎవరికి తక్కువ కాదు. మన హక్కుల కోసం మనం పోరాడుకుంటాం. అమెరికా పోతాం, ప్రపంచంలో ఎక్కడ పోయినా బతకొచ్చు. ఇలా ఆన్లైన్ వచ్చింది, ఇక్కడ ఉండి అమెరికాలో ట్యూషన్ చెప్తున్నాం, ఇక్కడ ఉండి ఆస్ట్రేలియా వాళ్ళకి ట్యూషన్ చెప్తున్నాం. సో ఏదైనా సాధించాలి, వ్యవసాయం చేయాలన్నా సరే చదువు రావాలి. ఇలా వ్యవసాయంలో జరిగే రిసర్చ్ కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. కనుక మనం అందరం నిజంగా సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకుంటే 190 సంవత్సరాల కింద పుట్టింది చూడండి. ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. మా తాత గొర్రె కాసేది నడుచుకుంటూ పోయి సైకిల్ కూడా చూసినాడు కాదు. మా నాయన వయసు వచ్చే వరకు సైకిల్ వచ్చింది, నోట కొట్టింది. మా నాయన వచ్చే వరకు ఆయిల్ ఇంజన్ వచ్చింది. ఆయిల్ ఇంజన్ బాగా చూడండి. మేము వచ్చే వరకు ఏంటిది, ఎలక్ట్రిక్ మోటార్ వచ్చింది, స్కూటర్లు వచ్చినాయి. ఇప్పుడు మన పిల్లలు వచ్చే వరకు ఏంటిది, మన పిల్లలు వచ్చే వరకు కార్లు వచ్చినాయి, ఏరోప్లేన్లు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. ఈరోజు మా తాతతో చదువు రాదు, మా నాయనకు చదువు రాదు. నేను చదువుకొని ఒక ఇంజనీర్ అయినా, మా అబ్బాయి కూడా ఇంజనీరే. అయితే ఈరోజు మా అబ్బాయి కంటే నాకంటే మా అబ్బాయి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు, ఈ కొత్త ప్రపంచాన్ని చూస్తున్నాడు, యూట్యూబ్, ఫోన్. మనం నేను చదువుకునేటప్పుడు